రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట మరోసారి నిజం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోతూ ఢిల్లీ పీఠాన్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న తాజా నిర్ణయాలు అటు అమరావతిలో, ఇటు హస్తిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గడిచిన ఎన్నికల ఓటమి తర్వాత మౌనంగా ఉంటూనే తన పాములు కదుపుతున్న జగన్ ఇప్పుడు సౌత్ ఇండియాలో ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ పరిణామం అటు ప్రధాని మోడీకి, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పెను సవాల్గా మారబోతుంది. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలే ధ్యేయంగా జగన్ కొత్త రాజకీయ సమీకరణలు తెరలేపుతున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఎదురులేని శక్తిగా ఎదుగుతున్న టీవీకే అధినేత విజయ్తో జగన్ చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఇద్దరు యువనేతలు కలిసే అది దక్షిణాదిలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కూటమి కేవలం ప్రాంతీయ పార్టీల కలయిక మాత్రమే కాదు, ఢిల్లీ పెత్తనాన్ని ఎదిరించే ఒక బలమైన గొంతుగా మారబోతుంది. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడమే ఈ కూటమి ప్రధాన ఎజెండాగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంటూ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న వేళ జగన్ వేస్తున్న ఈ స్కెచ్ బాబుకు బిగ్ షాక్ అని చెప్పాలి. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు మరియు హోదా విషయంలో బాబు అనుసరిస్తున్న తీరును జగన్ ఎండగడుతూనే మరోవైపు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి నేతలతో టచ్లోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ఒక జగన్ వైపు సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. జగన్ తన సోదరి షర్మిలతో ఉన్న విభేదాలను పక్కన పెట్టి రాజకీయంగా కలిసి నడిచే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. మోడీ నాయకత్వంలోని బీజేపీకి దక్షిణాదిలో పట్టు సాధించడం ఒక కలగా మిగిలిపోతున్న తరుణంలో జగన్ వంటి బలమైన నేత వ్యతిరేక కూటమిలో చేరడం ఆ పార్టీకి తీరని లోటు. ఇప్పటి వరకు జగన్ ఢిల్లీలో పరోక్షంగా మద్దతు ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. రాష్ట్రంలో తనపై జరుగుతున్న రాజకీయ దాడులను ఎదుర్కోవడానికి మరియు తిరిగి తన అధికారాన్ని చేజిక్కించుకోవడానికి జగన్ జాతీయ స్థాయి మద్దతును కూడగట్టుకుంటున్నారు. ఈ కొత్త ప్లాంట్ ఒకవేళ కార్యరూపం దాల్చితే 2029 ఎన్నికల నాటికి దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలే కింగ్ మేకర్గా మారే అవకాశం ఉంది. మొత్తానికి జగన్ వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ అటు ఢిల్లీ మోడీని, ఇటు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ద్వారా ప్రజల్లో తన పట్టును నిలుపుకుంటాననే జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఈ కూటమి వల్ల ఏపీ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా భారీ మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఈ రాజకీయ యుద్ధంలో చివరకు ఎవరు విజేతగా నిలుస్తారో కాలమే నిర్ణయించాలి.